హాయ్ హలో వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ ట్రిపుల్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ డే 27 ఆఫ్ పైథాన్. ఈ రోజు క్లాస్లో మనం ఏం మాట్లాడుకుంటామంటే డిక్షనరీ అనే టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాం. డిక్షనరీలో వచ్చేసి కీస్ ఏంటి, వాల్యూస్ ఏంటి, దీని యొక్క పేరు క్రియేషన్ ఏంటిది అనే దాని గురించి మాట్లాడుకుంటాం ఫస్ట్. దాని తర్వాత ఏంటి అంటే యాక్సెసింగ్ మోడిఫైయింగ్, ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా మోడిఫై చేయాలి, దాంట్లో యాడ్ ఏంది, అప్డేట్ ఏంది అనే దాని గురించి మాట్లాడుకుంటాం. ఇంకా కొన్ని టాపిక్స్ మాట్లాడతాం. డిక్షనరీ వ్యూస్ వచ్చేసి ఏంటంటే దీంట్లో కీస్ ఏంది, వాల్యూస్ ఏంది, ఐటమ్స్ ఏంది, దాని గురించి మాట్లాడుకుంటాం. ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు డిక్షనరీ మనం డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో మనకు ఆల్రెడీ తెలిసి నేను ప్రతి క్లాస్ లో చెప్తున్నా మీకు. సో ఇక్కడ డేటా స్ట్రక్చర్స్ అనేది ఎందుకు అని అంటే ఒక డేటా అని ఏం చేస్తుంది అంటే స్టోర్ అండ్ ఆర్గనైజ్ ద డేటా ఎఫిషియెంట్లీ. దాంట్లో మనకి ఏముంటాయి అంటే లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ అనే వాటి అన్ని అవి ఉంటాయి. సో ఇందులో మనకు ఆల్రెడీ లిస్ట్ గురించి తెలుసు, టపుల్ గురించి తెలుసు, సెట్ గురించి కూడా తెలుసు. ఈ రోజు క్లాస్ లో ఏం మాట్లాడతామంటే డిక్షనరీ అనే దాని గురించి మాట్లాడతాం అనమాట. సో డిక్షనరీ డిక్షనరీ అంటే ఏంటిదంటే అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఇది ఆల్రెడీ మనం సెట్ లో చూసాం. సెట్ లో కూడా ఏంది సేమ్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ కదా. డిక్షనరీ కూడా సేమ్ అన్నమాట. ఇది కూడా ఒక అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. కానీ ఎవ్రీ డిక్షనరీ ఐటమ్స్ ఈజ్ ఏ కీ వాల్యూ పేర్. ఇక్కడ ప్రతి డిక్షనరీ ఐటమ్ కి ఒక కీ అనేది, ఒక వాల్యూ అనే పేరు అనేది ఉంటదన్నమాట. సో మనకి సెట్ లో ఎలా అంటే ఒక ఫ్లవర్ బ్రాకెట్ మధ్యలో తీసుకుంటాం. ఎన్ని ఎన్ని ఎలిమెంట్స్ అయినా తీసుకోవచ్చు, కానీ దానికి ఆర్డర్ అనేది ఉండదు. సేమ్ ఇక్కడ కూడా అంటే ఎన్ని ఎలిమెంట్స్ అయినా తీసుకోవచ్చు, దీనికి కూడా ఆర్డర్ అనేది ఉండదు. బట్ సెట్ కి డిక్షనరీకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డిక్షనరీలో ప్రతి దానికి కీ వాల్యూ అనేది ఉంటది. సో మీ క్రియేషన్ లో ఒకసారి ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ క్రియేషన్ డిక్షనరీ క్రియేటింగ్ బై ఎన్క్లోజింగ్ ఐటమ్స్ విత్ ఇన్ కర్లీ బ్రాకెట్స్. ఇక్కడ ఏంటంటే సెట్ కూడా మన కర్లీ బ్రాకెట్స్ లోనే క్రియేట్ అవుతుంది. ఇక్కడ డిక్షనరీ కూడా మనకి ఏంటంటే కర్లీ బ్రాకెట్స్ లోనే క్రియేట్ అవుతుంది. ఈచ్ ఐటమ్ ఇన్ డిక్షనరీ హ్యాస్ ఏ కీ వాల్యూ పేర్ సపరేటెడ్ బై కామా అన్నమాట. సెపరేటెడ్ బై కామా. ఇక్కడ ఏంటంటే ప్రతి డిక్షనరీలో మనకు ఒక కీ, ఒక వాల్యూ అనేది ఉంటది. సో ఇక్కడ ఏంటంటే దీన్ని కీ అంటారు, దీన్ని వాల్యూ అంటారు. సో ఈ మొత్తాన్ని కలిపి మనల్ని ఏమంటారంటే ఐటెం అని అంటారు. సో ఇది ఒక ఎలిమెంట్. సో మళ్ళీ ఇక్కడ ఇది ఒక ఎలిమెంట్. ఈ రెండు ఎలిమెంట్స్ సెపరేటెడ్ బై కామా అన్నమాట. సో ఒకసారి మీకు ఇది ఎలా ఉంటుందో చూపిస్తారు చూడండి. ఇక్కడ ఫస్ట్ వచ్చింది ఏంది, నేమ్ అనే ఒక కీకి తేజ అనే ఒక వాల్యూని ఇస్తున్నాం. ఈ రెండింటిని పేరుని కలిపి మనం ఏమంటున్నాం అంటే ఐటెం అని అంటున్నాం అనమాట. సో దీన్ని సపరేటెడ్ బై కామా. అర్థమైంది కదా. మళ్ళీ ఇక్కడ వచ్చినాక ఇదికి ఇది వాల్యూ, ఈ రెండింటిని కలిపి ఐటెం అని అంటారు. ఇది దాని యొక్క క్రియేషన్ అన్నమాట. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్. ఇక్కడ చూడండి కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్లో ఇక్కడ ఒక డిక్షనరీ అనేది ఇచ్చినాం. అంటే ఒక కీ, ఒక వాల్యూ అని ఇచ్చినాం. ఇక్కడ కూడా ఒక కీ వాల్యూ అని ఇచ్చినాం. నెక్స్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ డిక్టేట్. అంటే ఇది ఏ టైప్ అని మనం ప్రింట్ చేయమని అడుగుతున్నాం. సో ప్రింట్ ఏదైతే ఈ డిక్షనరీలు ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని ప్రింట్ చేయమంటున్నాం. చేస్తే మనకేమొచ్చింది ఇక్కడ, ఇక్కడ ఏ టైప్ వచ్చింది, డిక్ట్ అంటే డిక్షనరీ టైప్. ఇక్కడ మనం ఈ డిక్షనరీలో ఉన్న ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తే ఏమొచ్చింది, నేమ్ తేజ, ఏజ్ 15 అనేది వచ్చింది. సో నేను ఒకసారి మీకు కోడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ డిక్ట్ ఏ అనేది ఒకటి తీసుకుందాం మనం. ఈక్వల్ టు ఇక్కడ ఒక కర్లీ బ్రేస్ మధ్యలో నేమ్ అనే ఒక దానికి తేజ, ఇక్కడ కామాతో సెపరేట్ అయింది. నెక్స్ట్ ఏజ్ అనే దానికి 15 అని ఇచ్చినాం. ఇది నెక్స్ట్ ప్రింట్ టైప్, ప్రింట్ టైప్ ఆఫ్ డిక్టే కదా. చేస్తే నెక్స్ట్ ఆ డిక్షనరీ లోపల ఏమేమి ఉన్నాయో ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేయమని అడుగుతున్నాం. సో ఒకసారి రన్ చేద్దాం.
రన్ చేస్తే మనకేమొచ్చింది? డిక్ట్ టైప్ అనొచ్చింది. అందులో ఉన్న ఎలిమెంట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో, ఇలా. అర్థమైంది గదా! డిక్షనరీ అంటే ఏంటిదంటే, మన కీ వాల్యూ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, దాన్ని కీ వాల్యూ అంటారు. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. డిక్షనరీలోనేమో కీ వాల్యూ అనేది ఉన్నది. మనకి ప్రతి ఎలిమెంట్ అనేది సెపరేటెడ్ బై ప్రతి ఐటెమ్ అనేది మనకి సెపరేటెడ్ బై కామా ఉంది. సో, ఇక్కడ సెట్ వచ్చేసరికల్లా ఎలాంటి కీ వాల్యూస్ అనేవి లేవు. డైరెక్ట్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నది. కానీ ఇది గూడా అన్‌ఆర్డరే, ఇది గూడా అన్‌ఆర్డరే. అర్థమైంది గదా! ఓన్లీ డిఫరెన్స్ ఈస్ డిక్షనరీకొచ్చేసి కీ వాల్యూస్ ఉంటాయి. సెట్‌కి ఎలాంటి కీ వాల్యూస్ అనేది ఉండదు. మిగతా అంతా సేమ్. అన్‌ఆర్డర్డే ఎలిమెంట్స్ అనేవి ఎన్నైనా తీసుకోవచ్చు. దీనికి ఇండెక్స్ ఉండదు. దానికి ఇండెక్స్ వాల్యూ అనేది ఉండదనమాట. సో, లైక్ దట్. నెక్స్ట్ ఇమ్యూటబుల్ కీస్. కీస్ మస్ట్ బి ఆఫ్ ఇమ్యూటబుల్ టైప్స్ అండ్ మస్ట్ బి యూనిక్. ఇక్కడేందంటే ఏదైతే ఈ కీ ఉందో ఏవైతే ఈ కీస్ ఉన్నాయో అవనేది మస్ట్ ఇమ్యూటబుల్. ఇవనేది ఖచ్చితంగా ఇమ్యూటబుల్ అయి ఉంటాయన్నమాట. ద వాల్యూస్ క్యాన్ బి ఆఫ్ ఎనీ డేటా టైప్స్ అండ్ కెన్ రిపీట్. ఇక్కడ ఏంటి అనంటే మనకి ఇక్కడ ఇది రిపీట్ అవ్వద్దు. యూనిక్ గా ఉండాలి. కీస్ అనేవి ఏంటంటే రిపీట్ అవ్వద్దు, ఇమ్యూటబుల్ ఉండాలి. అదనేది ఏంటంటే యూనిక్ గా ఉండాలి. సో, ఇక్కడ ఏదైతే ఈ వాల్యూస్ ఉన్నాయో ఈ వాల్యూస్ ఏంటంటే మనకి అవి రిపీట్ అవ్వచ్చు. అండ్ అవనేదేది మ్యూటబుల్ అన్నమాట. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 15 ఉన్నది వాల్యూలో, ఇక్కడ 15 ఉన్నది. సో, ఇదేంటంటే రిపీట్ అవ్వచ్చు వాల్యూస్ అనేవి. కీస్ మాత్రం రిపీట్ అవ్వకూడదు. ఖచ్చితంగా అది యూనిక్ ఉండాలి. అండ్ మస్ట్ ఇట్ ఈస్ ఇన్‌మ్యూటబుల్. ఇవేంటంటే వాల్యూస్ మ్యూటబుల్ అనేవి ఉండొచ్చన్నమాట. సో, మీకొకసారి మళ్ళొకసారి ఎగ్జాంపుల్ చూపిస్తా. కీస్ అనేవేంటంటే ఇక్కడున్న కీస్ అనేవి ఇమ్యూటబుల్‌లో ఉండాలి. అండ్ రిపీట్ అవ్వద్దు. అది అన్నమాట. నెక్స్ట్ వాల్యూస్. ఇక్కడున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ వాల్యూస్ ఏందనంటే ఇవి రిపీట్ అవ్వచ్చు. ఖచ్చితంగా మ్యూటబుల్‌లో గూడా ఉండొచ్చన్నమాట. సో, అది మెయిన్. నెక్స్ట్ క్రియేటింగ్ ఎంప్టీ డిక్షనరీ. ఇక్కడ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఎంప్టీ డిక్షనరీ అనేది ఎలా క్రియేట్ అయితుందంటే జస్ట్ డిక్ అని పెట్టి ఇట్లా ఆఫ్ ఇస్తే డిక్ టాప్ అని ఇస్తే మనకి డిక్షనరీ అనేది ఎంప్టీ లాగా క్రియేట్ అయితుంది. సో, ప్రింట్ టైప్ ఆఫ్ డిక్షనరీ టైప్ ఆఫ్ డిక్టే అండ్ ప్రింట్ డిక్టే చేస్తే అది డిక్షనరీ టైప్ వచ్చింది. ఎంప్టీ డిక్ట్ అనేది మనకి ప్రింట్ అయింది. ఎందుకంటే మనం ఈ దీంట్లో ఏమి ఇవ్వలే కాబట్టి. సో, ఇలా మనం డిక్ట్ ఆఫ్ అని ఇచ్చినాము. ఇంకోలాగా ఏందంటే డిక్ట్ ఇలా కర్లీ బ్రేసెస్ కూడా ఇవ్వొచ్చనమాట. సో, అలా ఇచ్చినా కూడా మనకేందనంటే ఎంప్టీ డిక్షనరీ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి టైప్ వచ్చేసి డిక్షనరీ. ఇక్కడ కూడా టైప్ వచ్చేసి డిక్షనరీ. ఇక్కడ మనం ఆఫ్ ఇచ్చినాం. ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఇచ్చినాం. సో, మనకి ఎంప్టీ డిక్షనరీ అనేది ఫార్మ్ అయిందనమాట. నెక్స్ట్ యాక్సెసింగ్ ఐటెమ్స్. మరి ఇప్పటి వరకు మీరు అన్‌కంట్రోల్డ్ అని చెప్పారు. అన్‌ఆర్డర్డ్ అని చెప్పారు. మరి ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అని. యెస్. ఇట్ ఈస్ ఎ అన్‌ఆర్డర్డ్. కానీ ఏందంటే ఏదైతే మనం ఒక బ్రాకెట్స్ మధ్యల ఆ కీ అనేది ఇస్తామో అప్పుడు మనము ఏదైతే కీ ఉన్నదో దాన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చనమాట. సో, చూడండి టు యాక్సెస్ ద ఐటెమ్స్ ఇన్ డిక్షనరీ వి యూజ్ స్క్వేర్ బ్రాకెట్స్ along with key to domain its value. ఇలా మనం డిక్షనరీ నేమ్ ఇచ్చి ఏదైతే ఒక కీ నేమ్ ఇస్తామో ఇందులో ఆ ఇచ్చిన కీ నేమ్ అనేది మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఒకసారి ఎగ్జాంపుల్‌లో చూపిస్తా మీకు. యాక్సెసింగ్ ఐటెమ్స్. ఇక్కడ మనం డిక్ట్ ఏ ఇచ్చి నేమ్ తేజ ఇచ్చాం. ఏజ్ 15 అని ఇచ్చాం. సో, నాకిప్పుడు ఈ నేమ్ అనేది కావాలి. సో, అప్పుడు మనం ఎట్లా ప్రింట్ చేస్తాం? ప్రింట్ డిక్ట్ ఏ అని పెట్టి ఈ కర్లీ బ్రేస్ మధ్యల మనకి ఇప్పుడు నేమ్ కావాలనుకుంటున్నా కాబట్టి ఆ నేమ్ అనే కీ ఇస్తే మనకు అవుట్‌పుట్‌లో వాల్యూ అనేది వస్తుందన్నమాట. సో, దీన్నే యాక్సెసింగ్ అని అంటారు. ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు మనం ఇక్కడ ఏజ్ అని ఇచ్చామనుకోండి. ఏజ్ అని ఇస్తే మనకు అవుట్‌పుట్‌లో ఏమొస్తదప్పుడు? 15 అని వస్తుందన్నమాట. సో, మనం ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. నేనొకసారి ఇది ప్రింట్ చేసి చూపిస్తా. దానికంటే ముందు ఎంప్టీ అనేది ఎలా చేయాలో చూపిస్తా. నెక్స్ట్ టైప్ ఇది ఒకసారి రన్ చేసి చూపిస్తా. చూడండి మనకేమైంది డిక్ట్ అని వచ్చింది. ఇంకా ఎంప్టీ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం
వాల్యూస్ ఇచ్చి ఒకటి యాక్సిస్ చేసుకుందాం. లైక్ ఇక్కడ టైప్ ఇద్దాము. ఇక్కడ ఏమి ఇద్దామంటే డిక్ట్ ఏ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో నేమ్ అనేది ఇద్దాం. సో ఒకసారి రన్ చేసి సో రన్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇక్కడ తేజ అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ అనేది ఇద్దాం. ఒక్కోసారి ఏజ్ అని ఇచ్చి రన్ చేస్తే మనకి ఏమొస్తుందో ఇద్దాం. 15 అనేది వచ్చింది. సో ఇలా ఇప్పుడు ఇన్ కేస్ మనం ఇక్కడ ఉన్న కీస్ కాకుండా వేరే కొత్తది ఒకటి ఇచ్చామనుకో అప్పుడు మనకి ఏమైతుంది. సో ఇక్కడ చూడండి డిక్ట్ ఏ అని తీసుకొని నేమ్ తేజ ఏజ్ 15 అని ఇచ్చాము. ఇక్కడ డిక్ట్ ఏ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో సిటీ అనేది యాక్సెస్ చేస్తున్నాం. ఇది ఒక కీ అనేది యాక్సెస్ చేస్తున్నాం. సో యాక్చువల్ గా మనకి కీ అనేది ఏంటంటే ఇక్కడ లిస్ట్ లో లేదు, సారీ ఇక్కడ డిక్షనరీలో లేదు మనకి. సో అప్పుడు మనకి ఏమొచ్చింది, కీ ఎర్రర్ అనేది వచ్చింది అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి చూడండి, సేమ్ ఇలానే ఇక్కడ ఏమేమి ఇచ్చినాం అని అంటే నేమ్ అనేది తేజ ఇచ్చినాం, ఏజ్ అనేది 50 ఇచ్చినాం. ఇక్కడ కూడా ఏంటి అని అంటే సేమ్ మనకి లేని ఒక కీని ఇక్కడ మనం యాక్సెస్ చేస్తున్నాం. సో యాక్సెస్ చేసేటప్పుడు ఎలా చేస్తున్నాం అంటే డిక్ట్ ఏ డాట్ గెట్ సిటీ, అది ఎందులో ఇచ్చినాం మనం, ఏదైతే టపుల్ లాగా ఉన్నదో లైక్ అట్లా బ్రాకెట్స్ పెట్టి అందులో సిటీ అని ఇచ్చినాం. ఇక్కడ డాట్ గెట్ పెట్టి బ్రాకెట్స్ లో సిటీ అని యాక్సెస్ చేస్తున్నాం. సో యాక్చువల్ గా ఇక్కడ సిటీ అనేది లేదు కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే నన్ అని వచ్చింది. సో మీకు డిఫరెన్స్ అర్థమైందా, ఇక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి ఇందులో సిటీ అంటే కీ ఎర్రర్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ మనం గెట్ అని పెట్టి ఇలా ఆఫ్ లాగా పెట్టి అందులో సిటీ అని ఇస్తే నన్ అని వచ్చింది. సో అర్థమైంది కదా, ఇదేంటి అంటే గెట్ అలా తీసుకున్నా ఏం కాదు, ఇలా తీసుకున్నా ఏం కాదు. అలా తీసుకుంటే ఏమైతుందంటే ఎర్రర్ అని వస్తుంది, ఇలా తీసుకుంటే ఏమైతుందంటే నన్ అని వస్తుంది. సో మీకు ఒకసారి డిఫరెన్స్ అనేది చూపిస్తాం. సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇద్దామంటే సిటీ అని ఇద్దాం. సిటీ అని ఇచ్చి రన్ చేస్తే ఎర్రర్ రావాలి. మనకి ఏం ఎర్రర్ వచ్చింది, కీ ఎర్రర్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇద్దామంటే డాట్ గెట్ డాట్ డాట్ గెట్ అని పెట్టి నార్మల్ బ్రాకెట్స్ అనేవి ఇద్దాం. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమొచ్చింది మనకి. ఇక్కడ ఇక్కడ ఏమొచ్చింది మనకి నన్ అనేది వచ్చింది అనమాట. కనిపించిందా, నన్ అనేది వచ్చింది. ఎప్పుడు మనం ఇలా తీసుకున్నప్పుడు మనకి అవుట్పుట్ లో నన్ అని వచ్చింది అనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ మెంబర్షిప్ చెక్, ఆల్రెడీ మీకు ఒక మెంబర్షిప్ చెక్ గురించి ఆల్రెడీ ముందు క్లాస్ లో ఐడియా ఉంది. ఏంటి అంటే ఏదైతే మనం ఒక కీ గాని ఎలిమెంట్ గాని ఉంచిస్తామో అది అందులో ఉందా లేదా అనేది చెక్ చేయడానికి మెంబర్షిప్ చెక్ అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే అక్కడైతేనేమో ఎలిమెంట్స్ ని చెక్ చేస్తాం, ఆ ఎలిమెంట్ ఉందా లేదా అని. ఇక్కడైతేనేమో ఏదైనా కీ గానీ వాల్యూ గానీ అందులో ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. సో ఇక్కడ డిక్ట్ ఏలో నేమ్ ఈక్వల్స్ టు తేజ ఏజ్ ఇది ఈక్వల్స్ టు 15 అనేది ఇచ్చాం. సారీ, నేమ్ తేజ ఏజ్ 15 అనేది ఇచ్చాం. రిజల్ట్స్ లో నేమ్ ఇన్ డిక్టే, నేమ్ అనేది ఇచ్చిన ఈ దీంట్లో ఉన్నదా, ఈ డిక్షనరీలో ఉందా అని అడుగుతుంది. సో ఈ రిజల్ట్ ని ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే ట్రూ అని వచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ నేమ్ అనేది ఉంది కాబట్టి, ఇక్కడ ఇచ్చిన నేమ్ అనేది ఇక్కడ ఉన్నది ఈ డిక్షనరీలో కాబట్టి మనకి ట్రూ అని వచ్చింది. చెక్ ఇఫ్ ద గివెన్ కీ ఇస్ ఎగ్జిస్ట్, ఒకవేళ ఇచ్చిన కీ అనేది దాంట్లో ఎగ్జిస్ట్ అయి ఉంటే దాన్ని ట్రూ అని వస్తుంది అనమాట మనకి. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, అది ఒకసారి చూపిస్తా అది ట్రూవా కాదా అనేది. ఇక్కడ రిజల్ట్ అని తీసుకొని రిజల్ట్స్ ఈక్వల్స్ టు నేమ్ ఇన్ డిక్టే, ప్రింట్ రిజల్ట్స్. ఇప్పుడు ఒకసారి మనం రన్ చేసి చూద్దాం.
ఇక్కడ ట్రూ అని వచ్చింది. ఎందుకనంటే మనకి ఇక్కడ ఈ నేమ్ అనేది అందులో ఉంది కాబట్టి ట్రూ అని వచ్చిందనమాట అలా. ఇప్పుడు ఇన్ కేస్ లేనిది ఒకసారి ఉందా లేదా చెక్ చేద్దాం. సిటీ అని ఇద్దాం. అప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో, ఫాల్స్ అని వచ్చిందనమాట. అర్థమైంది కదా! ఇప్పుడు మనం ఇక్కడ ఏజ్ అని ఇద్దాం. ఏజ్ అని ఇచ్చి రన్ చేస్తే ట్రూ అని రావాలి. ఎందుకంటే ఏజ్ అనేది అందులో ఉంది కాబట్టి. సో, వచ్చింది కదా! అలా. నెక్స్ట్ టాపిక్ ఆపరేషన్స్ ఆన్ డిక్షనరీ. ఒక ఆపరేషన్స్ ఆన్ డిక్షనరీస్ మీద ఆపరేషన్స్. ఏమేమి ఆపరేషన్స్ అంటే వి కెన్ అప్డేట్ ఏ డిక్షనరీ బై యాడింగ్ ఏ కీ వాల్యూ పేరు. కొన్ని వాల్యూస్ కొన్ని కీస్‌ని కొన్ని వాల్యూస్‌ని యాడ్ చేయడం. మోడిఫై ఎగ్జిస్టింగ్ ఐటెమ్స్. ఏవైతే ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న ఐటెమ్స్ ఉన్నాయో వాటిని మోడిఫై చేయడం. డిలీటింగ్ ద ఎగ్జిస్టింగ్ ఐటెమ్స్. ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయో దాంట్లో కొన్ని ఐటెమ్స్ అనేవి డిలీట్ చేయడం ఎలా అనేది చూద్దాం. సో, ఫస్ట్ యాడింగ్ ఏ కీ వాల్యూ పేర్. ఇక్కడ ఏంటంటే డిక్ట్ ఏ ఈక్వల్ టు నేమ్ తేజ ఏజ్ 15 అనేది ఇచ్చాం. ఇక్కడ డిక్ట్ ఏలో సిటీ అంటే స్క్వేర్ బ్రాకెట్ లో సిటీ అనే కీ తీసుకొని దానికి గోవా అనే వాల్యూని యాడ్ చేస్తుంది. ప్రింట్ డిక్ట్ ఏ చేస్తే మనకు అవుట్పుట్ లో తీసుకున్నట్టయితే నేమ్ తేజ ఏజ్ 15 వచ్చి ఏదైతే మనం ఇక్కడ సిటీని యాడ్ చేసామో ఆ సిటీ అనేది కూడా మనకి డిక్షనరీలో వచ్చింది అనమాట. సో ఒకసారి చూపిస్తే ఎలా యాడ్ చేయాలనేది. ఇక్కడ చూడండి డిక్ట్ ఏలో సిటీ అనేది తీసుకొని ఈక్వల్ టు గోవా అనేది ఇద్దాం. ఇక్కడ ప్రింట్ డిక్ట్ ఏ రన్ చేసి చూద్దాం అది యాడ్ అయిందా లేదా అనేది. చేస్తే చూడండి మనకి ఇక్కడ నేమ్ తేజ ఏజ్ 15 సిటీ గోవా అనేది వచ్చింది కదా. సో ఇలా మనం ఒక ఐటెం అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు మోడిఫై అనే ఎగ్జిస్టింగ్ ఐటమ్స్. అంటే ఉన్న ఎలిమెంట్స్ నే ఏదైతే కీ వాల్యూస్ ఉన్నాయో వాల్యూస్ అనేది మనం మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్ తేజ ఏజ్ 15 అనే ఒక డిక్షనరీలో మనం ఏజ్ ఆల్రెడీ ఇక్కడ 15 ఇచ్చారు. మనం ఆ ఏజ్ ని 24 లాగా చేంజ్ చేస్తున్నాం. ప్రింట్ చేస్తే నేమ్ తేజ ఏజ్ అనేది ఇక్కడ 15 ఇచ్చింది. మనం మోడిఫై చేసింది 24. సో మనకి ఇక్కడ 24 అనేది వచ్చింది. సో ఒకసారి నేను అది చూపిస్తా. ఇక్కడ చూడండి ఇక్కడ ఏజ్ అనేది తీసుకొని ఇక్కడ అనేది 24 ఇద్దాం. సో ఇప్పుడు చేస్తే మనకి ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే చూడండి ఇందాకల మనకి అక్కడ ఏజ్ అనేది 15 ఉంది. సో మనకి 24 అనేది వచ్చింది అనమాట. అక్కడ 15 ఉంటే మనకి 24 అనేది వచ్చింది. సో నెక్స్ట్ డిలీటింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఐటమ్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏదైనా ఒక ఎలిమెంట్ ని అంటే ఒక ఐటెం ని మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం. నేమ్ తేజ ఏజ్ 15. ఇక్కడ మనం డిలీట్ లో మనం ఏం చేస్తున్నాం అంటే డిల్ అని పెట్టుకొని డిక్ట్ ఏ అని తీసుకొని అందులో ఏజ్ అనేది తీసేస్తుంది. సో ప్రింట్ ఈ డిక్ట్ ఏం చేస్తే మనకి నేమ్ తేజ వరకే వచ్చింది. ఈ ఏజ్ అనేది డిలీట్ చేసినాం కాబట్టి మనకి డిలీట్ అయిపోయింది. సో ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాం. ఇక్కడ డిల్ అని పెట్టి డిక్ట్ ఏలో ఏజ్ అనేది డిలీట్ చేద్దాం. సో ప్రింట్ చేస్తే మనకి ఓన్లీ నేమ్ తేజ అనేది మాత్రం వచ్చింది. ఆ ఏజ్ అనేది ఏమైందంటే డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే డిక్షనరీ మెథడ్స్. డిక్షనరీ మెథడ్స్ ఏంటంటే డిక్ట్ కీ అంటే రిటర్న్ డిక్షనరీ కీస్. మనం ఇట్లా డిక్ట్ కీ అని తీసుకుంటే దాంట్లో ఉన్న కీస్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇలా డిక్ట్ వాల్యూస్ అని తీసుకుంటే వాల్యూస్ ఆఫ్ అని తీసుకుంటే ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి రిటర్న్ చేస్తుంది. ఇక్కడ డిక్ట్ ఐటమ్స్ ఆఫ్ అని తీసుకుంటే కీ వాల్యూ రెండు పేరుని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే గెట్స్ కీ అనమాట. కీ అని గెట్టింగ్ కీ ఏంటిదని అంటే ఇప్పుడు కీస్ మాత్రమే మనకి రిటర్న్ అవ్వాలన్నమాట. ఇక్కడ డిక్ట్ ఏ తీసుకుంటే నేమ్ తేజ ఏజ్ 15 అనేది ఉన్నది. సో ఇక్కడ మన ప్రింట్ డిక్ట్ ఏ డాట్ కీ ఆఫ్ అనేది తీసుకున్నాం. అప్పుడు మనకు ఓన్లీ ఏవైతే కీస్ ఉన్నాయో అవి మాత్రమే మనకి ప్రింట్ అవుతున్నాయి అనమాట. మరి ఇక్కడ కీస్ ఏంటివి నేమ్ ఇంకా ఏజ్ అనేవి కీస్ అనమాట. సో మనకి అవుట్పుట్ లో ఎట్లా వచ్చిందో చూసారా డిక్ట్ కీస్ అని పెట్టి ఇలా ఆఫ్ లో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో మనకి నేమ్ ఇంకా ఏజ్ అనే వచ్చింది. దీన్ని ఏమంటారంటే వీవ్ ఆబ్జెక్ట్ అని అంటారు. ద ఆబ్జెక్ట్ రిటర్న్డ్ బై కీస్ వాల్యూస్ ఐటమ్స్ ఆర్
అంటే ఇలా మనం ఇక్కడ కీస్ ఆఫ్ అని చెప్పినాం కాబట్టి మనకి ఇలా కీస్ అనేది ఓవర్ ఆబ్జెక్ట్ వీవ్ ఆబ్జెక్ట్ లాగా వచ్చినాయి. ఒకవేళ మనం అక్కడ వాల్యూస్ పెడితే అక్కడ వాల్యూస్ ని మనకి వీవ్ ఆబ్జెక్ట్ లో వస్తుంది. ఇక్కడ ఐటెమ్స్ ఆఫ్ అని పెడితే ఐటెమ్స్ ఏదైతే కీ వాల్యూస్ ఉన్న పేరుందో అక్కడ మనకు అది షో అనేది చేస్తుంది అనమాట. దాన్నే ఏమంటారంటే వీవ్ ఆబ్జెక్ట్ అని అంటారనమాట. ఇది ఎలా వస్తుంది మరి? డిక్ట్ కీస్ అని పెట్టి ఇలా బ్రాకెట్స్ తీసుకొని అందులో మనకి లిస్ట్ లాగా వస్తుందన్నమాట. లిస్ట్ లోపల ఒక ఎలిమెంట్స్ లాగా వస్తుందన్నమాట. సో ఇది ఒకసారి నేను మీకు కోడ్ లో చేసి చూపిస్తాను. ఇలా మనకి ఇలా ఉంది కదా, దీని లోపల ఏం చేస్తామంటే ఈ డిలీట్ అనేది తీసుకొని తీసేసి ఇలా తీసేస్తాం. ప్రింట్ డిక్ట్ ఏ డాట్ ఈ ఓపెన్ తీసుకున్నాం. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. డిక్ట్ ఏ డాట్ కీస్ కీస్ అన్నమాట. ఇక్కడ కీ కదా, కీస్ అని ఇస్తున్నాం. ఒకసారి రన్ చేసి చూద్దాం. చేస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ డిక్ట్ కీస్ అని వచ్చి ఏమొచ్చింది అక్కడ బ్రాకెట్స్ లోపల మధ్యలో స్క్వేర్ బ్రాకెట్స్ లో నేమింగ్ ఏజ్ అని వచ్చింది. ఎందుకంటే అవే కీస్ కాబట్టి, నేమ్ అనే ఒక కీ, ఏజ్ అనే ఒక కీ కాబట్టి వచ్చినాయి అనమాట మనకి. నెక్స్ట్ ఏంటంటే ఐటరేట్ చేయడం. ఎలా అంటే ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది ఐటరేషన్ ఎలా చేయాలి అని. సో ఇక్కడ డిక్ట్ ఏ అని తీసుకుంటే నేమ్ తేజ ఏజ్ 15 అని ఉంది. పర్ కీ ఇన్ ఏ డిక్ట్ ఏ డాట్ కీస్ అని ఉంది కదా. ఇప్పుడు మనం ఈ కీస్ ని ప్రింట్ చేస్తే ఏవైతే కీస్ లోపలికి వస్తున్నాయో అవి అనేది మనకి ప్రింట్ అవుతాయి అన్నమాట. సో మీరు ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి, వస్తుంది మీకు. ఇక్కడ చూడండి, డిక్ట్ ఏ లో మనకి నేమ్ తేజ ఏజ్ 15 అనేది ఉంది. కీస్ లిస్ట్ లో మనకి ఎలా రావాలి అని అంటే కీస్ ఇక్కడ చూడండి, లిస్ట్ అని పెట్టి డిక్ట్ ఏ డాట్ కీ అని తీసుకున్నాం. అంటే ఏవైతే కీస్ ఉన్నాయో అవి మనకి లిస్ట్ లాగా రావాలి. సో ప్రింట్ కీస్ లిస్ట్ అని చేస్తే ఏవైతే ఇందులో మనకి కీస్ ఉన్నాయో ఇక్కడ ఈ కీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎలా రావాలి అంటే ఒక లిస్ట్ లాగా రావాలి. దానికి ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఎలిమెంట్స్ తీసుకొని కీస్ లిస్ట్ ఈక్వల్ టు లిస్ట్ అని పెట్టుకొని ఏవి లిస్ట్ లాగా రావాలి, ఏదైతే ఈ డిక్ట్ ఏ ఉన్నాయో ఆ డిక్ట్ ఏ లో ఉన్న కీస్ అనేవి మనకి లిస్ట్ లాగా రావాలి. సో నేను ఇది ఒకసారి మీకు చేసి చూపిస్తా. సో ఇది కోడ్ కదా, ఒకసారి రన్ చేసి చూద్దాం. కీస్, సారీ ఇక్కడ కూడా సేమ్ మిస్టేక్ చేసాం. కీస్, సో రన్ చేసి చూద్దాం. సో మనకి ఏమొచ్చినాయి, ఆ కీస్ అనేవి మనకు ఒక లిస్ట్ లాగా వచ్చినాయి అనమాట. నెక్స్ట్ గెట్టింగ్ వాల్యూస్ కదా, వాల్యూస్ ఏవైతే ఉంటాయో మనకి అవి రావడం. ఇందాక మనకి కీస్ వచ్చాయి కదా, సేమ్ ఇక్కడ వాల్యూస్ అనేవి రావడం. సో ఒకసారి అది కూడా చేసి చూపిస్తాం మీకు. ఇదంతా తీసేసి ప్రింట్ అన్నట్టు డిక్లేర్ వాల్యూస్. సరే రన్ చేసి చూద్దాం. సో రన్ చేస్తే మనకి ఏమొచ్చినాయి వాల్యూస్ చూసినా, డిక్ట్ వాల్యూస్ అని పెట్టి ఒక బ్రాకెట్స్ మధ్యలో లిస్ట్ లో మనకి తేజ ఇంకా 15 అనే వాల్యూస్ తెలుసు కదా మనకి, ఇవి కీస్ ఇవి వాల్యూస్. సో తేజ అనే ఒక వాల్యూ, నేమ్ కి తేజ అనేది ఒక వాల్యూ, ఏజ్ కి 15 అనేది వాల్యూ. సో అవనేవి మనకు వచ్చినాయి అనమాట. ఇక్కడ సేమ్ వాల్యూ కి ఐట్రేషన్ అయినారు. ఎలా అయినారు చూడు, ఇక్కడ పర్ లూప్ లో వాల్యూస్ అనేది తీసుకున్నారు. ఇది డిక్ట్ ఏ డాట్ వాల్యూస్ అని తీసుకుంటే ఈ వాల్యూస్ ని ప్రింట్ చేసుకుంటే ఏవైతే వాల్యూస్ వస్తాయో మనకి ఇలా ప్రింట్ అవుతాయి అనమాట. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఒకసారి చేసి చూడండి. నెక్స్ట్ గెట్ ఐటమ్స్. ఐటమ్స్ అంటే ఏంటో తెలుసు కదా, ఇందాక మనకి కీస్ వచ్చాయి, వాల్యూస్ వచ్చాయి. సో ఇక్కడ ఐటమ్స్ అన్నమాట. రెండు రెండు కలిపి రావాలి, అంటే కీస్ వాల్యూస్ కలిపి రావాలి. చూడండి ఇక్కడ డిక్ట్ ఐటమ్స్ ఈక్వల్ టు నేమ్ తేజ అనే దాంతో ఒకటి వచ్చినది. నెక్స్ట్ కామాతో సపరేట్ అయ్యి ఏజ్ 15 అనేది కూడా మనకి వేరేలాగా టపుల్లో వచ్చినాయి అనమాట. సో ఒకసారి ఇది మీకు చేసి చూపిస్తే చూడండి.
ఇక్కడ మనం ఐటెమ్స్ అని ఇద్దాం. ఐటెమ్స్ అని ఇస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఐటెమ్స్ అని ఇస్తే ఎలా వచ్చినాయి మనకి చూడండి. ఇక్కడ ఏదైతే ఫస్ట్ బ్రాకెట్ ఉంది దాని లోపల ఒక స్క్వేర్ బ్రాకెట్ ఉంది, దాని లోపల మనకి ఇది అనేది ఒక ఐటెం కాబట్టి ఐటెం సపరేట్ అయింది. ఇక్కడ తర్వాత కామాతో సపరేట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఒక బ్రాకెట్స్ లో మనకి ఏజ్ 15 అనేది వచ్చింది. ఎందుకు అనంటే ఇదంతా కలిపి ఒక ఐటెం, దీనికి ఒక సపరేట్ బ్రాకెట్, ఇదంతా కలిపి ఒక ఐటెం కాబట్టి దీనికి ఒక సపరేట్ బ్రాకెట్ లో వచ్చినాయి అనమాట మనకి. సో అర్థమైందా? అలా దీన్ని ఐటరేట్ చేస్తే తెలుసు కదా. ఇక్కడ ఐటరేట్ చేస్తే అన్‌ప్యాక్డ్ అన్నమాట. సో, సేమ్ ఇందాకలా మనకి ఇక్కడ కీ వాల్యూస్ అనేవి వస్తాయన్నమాట. సేమ్ వాటిలాగానే కీస్ ఎలా, వాల్యూస్ ఎలా అనే దాని గురించి. నెక్స్ట్ సేమ్ దీన్ని ఐటరేట్ చేస్తే మనకి నేమ్ తేజ, ఏజ్ 15 అనేది వస్తుంది. ఇది అన్‌ప్యాకేజ్డ్. ఇది ట్రై చేసి ఒకసారి నాకు పెట్టండి. నెక్స్ట్ డిక్షనరీ వ్యూస్. డిక్షనరీ వ్యూస్ అంటే ఏంటిదంటే డిక్షనరీ వ్యూస్ అంటే కీస్ ఆఫ్ కామా వాల్యూస్ అండ్ ఐటమ్స్ ఆర్ కాల్డ్ ఏ డిక్షనరీ వ్యూస్. వీటినన్నిటిని ఏమంటారంటే డిక్షనరీ వ్యూస్ అని అంటారు. యాజ్ దే ప్రొవైడెడ్ ఏ డైనమిక్ వ్యూ ఆన్ ది డిక్షనరీ ఐటమ్స్. ఇక్కడ ఏంటి అని అంటే చూడండి, కోడ్ లో మనకి నేమ్ తేజ, ఏజ్ 15 అనే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో వ్యూ ఇక్కడ డిక్ట్ ఏ డాట్ కీస్ అని అంటే మనకి ఫస్ట్ కీస్ అనేవి వస్తాయి. సో ప్రింట్ వ్యూ దీన్ని ప్రింట్ చేస్తే మనకి ఇక్కడ ఇందులో ఏవైతే కీస్ ఉన్నాయో అవనేవి వస్తాయి. నెక్స్ట్ స్టెప్ లో ఏమంటుందంటే డిక్ట్ ఏ లో రోల్ నెంబర్ ఈక్వల్ టు 10 అని అంటుంది. ఈ ప్రింట్ వ్యూ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఈ ఉన్న ఐటమ్స్ తో పాటు కలిపి మనకి రోల్ నెంబర్ 10 అనే ఒక ఐటమ్ కూడా వస్తుంది అనమాట. సో ఐ విల్ షో యూ. చూడండి, ఇది ప్రోగ్రామ్. ఇక్కడ ఏజ్ ఈక్వల్స్ టు సో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. ఈక్వల్స్ టు డిక్ట్ ఏ డాట్ కీస్ అనేది తీసుకున్నాం. దీన్ని ప్రింట్ చేసుకుంటే మనకి ఇల్లు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవి వచ్చేస్తాయి. అంటే ఇల్లు ఉన్న కీస్ అనేవి మనకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే రోల్ నెంబర్ ఈక్వల్ టు 10 అనేది చేస్తున్నాం. అప్పుడు మళ్ళీ ఈ ని ప్రింట్ చేసుకుంటే ఇక్కడ ఉన్న ఏదైతే రోల్ నెంబర్ ఉందో అది కూడా రావాలి. సో ఒకసారి రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి ఏం వస్తుందో చూద్దాం. సో చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం కీస్ అనేవి ప్రింట్ చేసినాం. ప్రింట్ చేసిన తర్వాత మనం ఇక్కడ కొత్తగా రోల్ నెంబర్ అనేది యాడ్ చేసినాం. ఆ కీ కూడా రావాలి. సో మనకి ఇక్కడ ఏంటంటే కొత్త కీ కూడా యాడ్ అయింది అనమాట. సో అలా కన్వర్టింగ్ టు డిక్షనరీ కొన్ని సీక్వెన్స్ లాగా తీసుకొని వాటిని డిక్షనరీ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి. సో మనకి లిస్ట్ అవన్నీ చూసుకున్నట్టయితే నార్మల్ గా ఒక సీక్వెన్స్ తీసుకొని వాటిని లిస్ట్ లాగా టపుల్ లాగా కన్వర్ట్ చేసినాం కదా. సో ఇక్కడ కూడా అంతే, ఒక డిక్షనరీ ఒక సీక్వెన్స్ తీసుకొని దాన్ని డిక్షనరీ లాగా కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టేక్స్ ఎనీ నెంబర్ ఆఫ్ కీ వాల్యూ పేర్ అండ్ కన్వర్ట్స్ టు ద డిక్షనరీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లిస్ట్ ఏ ఈక్వల్ టు ఒక లిస్ట్ లోపల ఇక్కడ మనం తేజ నేమ్ కామ తేజ అనేది తీసుకుంటున్నాం. మళ్ళా ఇచ్చేసి మళ్ళీ కామ తీసుకొని అందులో మళ్ళీ ఒక లిస్ట్ ఇచ్చినాం. ఈ లిస్ట్ లోపడే ఏజ్ కామ 15 అని ఇచ్చినాం. మళ్ళీ ఒక టపుల్లో రోల్ నెంబర్ కామ 15 అని ఇచ్చినాం. సో మనం ఫస్ట్ ఒక ఒక టపుల్లో నేమ్ కామ తేజ తీసుకున్నాం, ఒక లిస్ట్ లో ఏజ్ కామ 15 తీసుకుంటున్నాం, ఇంకో టపుల్లో రోల్ నెంబర్ కామ 15 అనేది తీసుకుంటున్నాం. డిక్ట్ ఏ ఈక్వల్ టు డిక్ట్ లిస్ట్ ఏ అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ చేసుకోవాలి. మనం ప్రింట్ ఈ డిక్ట్ ఏ అని ప్రింట్ చేద్దాం. చేస్తే మనకి ఏవైతే ఉన్నాయో అవి ఒకటి నేమ్ ఒకటి కీ లాగా ఒక వాల్యూ లాగా అవ్వాలి. మనకి చూద్దాం. సో మనకి ఇది ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం డిక్షనరీలోకి చేంజ్ చేస్తున్నాం. ఒక టపుల్ తీసుకున్నాం, ఒక లిస్ట్ తీసుకున్నాం, ఇంకో టపుల్ తీసుకున్నాం. ప్రతి దాంట్లో టూ ఎలిమెంట్స్ అని ఇచ్చాము. సో అంటే ప్రతి దాంట్లో ఒక కీ వాల్యూ లాగా కానీ కామా లాగా ఇచ్చాము. సో అది డిక్షనరీ లాగా చేంజ్ అవుతుందో లేదో చూద్దాం. సో చూస్తే ఇక్కడ మనకి నేమ్ నేమ్ అనేది తీసుకొని దానికి తేజ అనే ఒక వాల్యూ ఇచ్చింది. ఇక్కడ ఏజ్ అనే ఒక కీ తీసుకొని 15 అనే ఒక వాల్యూ ఇచ్చింది. రోల్ నెంబర్ అనే ఒక కీ తీసుకొని 15 అనే ఒక వాల్యూ ఇచ్చింది అనమాట. సో ఇలా మనం ఏదైతే ఒక సీక్వెన్స్ ఉంటుందో ఆ సీక్వెన్స్ ని డిక్షనరీ లాగా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కన్వర్టింగ్ టు డిక్షనరీ లాగా తీసుకున్నప్పుడు మనకి ఎలా వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఇంకొకటి చూడండి ఎగ్జాంపుల్. ఇక్కడ నేమ్ తేజ కామ 15 అని ఇచ్చినాం. అంటే మనం 2 ఎలిమెంట్స్ కాకుండా థర్డ్ ఎలిమెంట్ కూడా ఇచ్చినాం. ఇలా మనం డిక్షనరీలకు చేంజ్ చేయొచ్చు అంటే చేయలేం. సో అప్పుడు ఎలా వస్తుందంటే వాల్యూ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇది కూడా ఒకసారి చూపిస్తాం మీకు ఎలాంటి వస్తుంది.
ఇక్కడ కామా ఇచ్చి ఇంకొక 15 అనేది ఇద్దాం. 23 అనేది ఇద్దాం. సో, రన్ చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది? వాల్యూ ఎర్రర్ అనేది వచ్చిందనమాట. సో, ఇలాంటి మిస్టేక్స్ అనేది మీరు చేసి చూడండి. అంతే. థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.